ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విషమ పరీక్షగా మారారా? ట్రంప్ దూకుడు కారణంగా విశ్వగురు మోడీకి ఇబ్బందులు తప్పేలా లేవా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత ఏడాది జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒకవైపు శాంతి ప్రవచనాలు చెబుతూనే మరోవైపు ప్రపంచ దేశాలను ఇరకాటంలోకి నెడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాల కూల్చివేత లక్ష్యంగా జరిగిన ఆపరేషన్ సింధూర్ను తానే ఆపేశానని పేర్కొంటూ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇలా ఒక్కసారి రెండుసార్లు కాదు, ఆయన ఇప్పటికీ 10-15 సార్లు ఇదే ప్రకటన చేశారు. ఇది ప్రధాని మోడీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. అనంతరం భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్ పెంచేశారు. కొన్నిటిపై 70%, మరికొన్నిటిపై 50% చొప్పున టారిఫ్లు పెంచారు. ఇలా ఈ 2 సార్లు కూడా భారత్ ను ఇరుకున పడేసినా కూడా మోడీ ఇప్పటి వరకు ట్రంప్ పై పన్నెత్తి మాటనలేదు. విద్యార్థి వీసాల నుంచి H1B వీసాల వరకు భారత్ కు కోత పెట్టారు. అప్పట్లోనూ మోడీ మాట్లాడలేదు. కానీ దేశీయంగా చూసుకుంటే ట్రంప్ దూకుడుపై మోడీకి ఎప్పటికప్పుడు సెగ తగులుతూనే ఉంది. తాజాగా మరోసారి ట్రంప్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మోడీని మంచివాడేనంటూ ఆయన వైఖరితో తాను సంతోషంగా లేనని కుండ బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో మరింతగా భారత్ పై సుంకాల మోత మోగిస్తానంటూ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన మరింతగా మోడీని ఇబ్బందికి గురి చేయనుంది. ఇప్పటికే పెంచిన టారిఫ్ల కారణంగా దేశీయంగా ఆక్వా, వజ్రాల పరిశ్రమలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఇప్పుడు మరిన్ని వస్తువులపై సుంకాలు పెంచితే అది భారతీయ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితానికి గురి చేస్తుంది. ఇప్పటికే ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.